నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యం 11వ అధ్యాయం. పరమశివుడు చెప్పిన 7 వారాల వ్రతాల గురించి విన్న సనత్కుమారుడు ఎంతో ఆనందించి స్వామిని ఇలా అడిగాడు. ఓ జగద్రక్షక, మీరు చెప్పిన వ్రతాల గురించి విన్నాను. అమృతం లాంటి మీ మాటలు ఎంత విన్నా నాకసలు తలని తీరడం లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ 12 నెలల్లో శ్రావణ మాసానికి సాటి వచ్చే మాసం మరొకటి లేదని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఓ ప్రభు, దయచేసి ఈ శ్రావణ మాసంలో వచ్చే తిథులకు ఉన్న మహిమను కూడా వినాలని ఉంది. దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అందుకు కైలాసనాథుడు చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ మునీశ్వర, నెలలన్నింటిలో కార్తీక మాసం శ్రేష్టమైనది, దానికంటే మాఘమాసం ఉత్తమమైనది, దానికంటే వైశాఖ మాసం మరింత గొప్పది. ఇక మార్గశిర మాసం సాక్షాత్తు విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. నేను జగత్స్వరూపుడను కాబట్టి ఈ 4 నెలలు నాకు చాలా ఇష్టమైనవే. కానీ 12 నెలల్లోకెల్లా శ్రావణ మాసం మాత్రం సాక్షాత్తు నా స్వరూపమే. ఈ మాసంలో ఉండే తిథులన్నీ ఏదో ఒక పుణ్యవ్రతంతో కూడుకున్నవే. అయినా సరే వాటిలో మనిషికి అత్యంత శ్రేయస్సును ఇచ్చే కొన్ని ప్రధానమైన తిథుల గురించి చెప్తాను, శ్రద్ధగా విను. శ్రావణ మాసంలో సోమవారం కనుక పాడ్యమి తిథి వస్తే ఆ నెలలో మొత్తం 5 సోమవారాలు వస్తాయి. ఆ పాడ్యమి సోమవారం నాడు భక్తులు రోటక వ్రతం చేయాలి. ఆ రోజు మొదలుపెట్టి 3 నెలల 15 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ వ్రత విధానం చెబుతాను, విను. పాడ్యమి సోమవారం నాడు ఉదయాన్నే, ఓ జగద్గురువా, ఇది మొదలు నేను రోటక వ్రతాన్ని ఆచరిస్తాను, నా మీద దయ చూపించు స్వామి అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాలి. ప్రతిరోజు నాకు మారేడు దళాలు, తులసి ఆకులు, నల్ల కలువలు, పద్మాలు, ఎర్ర కలువలు, సంపంగి, జాజి, గోరింట, జిల్లేడు పూలతో పాటు ఆయా ఋతువుల్లో దొరికే శుభప్రదమైన పూలతో నన్ను పూజించాలి. ఒక మనిషి తినడానికి సరిపడేంత పరిమాణంలో 5 రొట్టెలను తయారు చేయాలి. అందులో ఒక రొట్టెను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. 2 రొట్టెలను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. మిగిలిన వాటిని తాను ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తరువాత దేవుడికి అర్ఘ్యం వదిలి అరటి, కొబ్బరి, నిమ్మ, ఖర్జూర, నారింజ, జామ లాంటి రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. 7 సముద్రాల అవతల వరకు ఉన్న విశాలమైన భూమిని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భక్తిగా ఈ వ్రతం చేసినా అంతే పుణ్యం వస్తుంది. విశేషంగా డబ్బు కావాలనుకునేవాడు ఈ వ్రతాన్ని 5 సంవత్సరాలు చేస్తే గొప్ప ధనవంతుడు అవుతాడు. ఉద్యాపన సమయంలో ఒక బంగారపు రొట్టెను, ఒక వెండి రొట్టెను చేయించి దానమివ్వాలి. ఓ సనత్కుమారా, ఇక శ్రావణ శుద్ధ విధియ నాడు చేయాల్సిన శుభప్రదమైన పాపాలను పోగొట్టే ఔదుంబర వ్రతం గురించి చెబుతాను. ఈ వ్రతం చేసిన మనిషికి విశేషమైన లక్ష్మీ కటాక్షం, సంతాన భాగ్యం కలుగుతాయి. విధియ తిథి నాడు ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధుడై వ్రత సంకల్పం చేసుకోవాలి. ఎదురుగా నిజమైన మేడి చెట్టు ఉంటే దానికి పూజ చేయాలి. ఒకవేళ అది లేకపోతే గోడ మీద దాని బొమ్మను గీసి పూజించాలి. ఆ వృక్షదేవుడిని ఉదుంబర, హేమపుష్పక, జంతుఫల, రక్తాండకాళి అనే 4 పేర్లతో పూజించాలి. అలాగే దానికి అధిదేవతలైన శివుడిని, శుక్రుడిని కూడా పూజించాలి. దీనికి ముఖ్యంగా 33 మేడి పండ్లను తీసుకుని రావాలి. వాటిని 3 భాగాలు చేసి 11 పండ్లను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. 11 పండ్లను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. మిగిలిన 11 పండ్లను తాను తినాలి. ఆ రోజు అస్సలు అన్నం తినకూడదు. ఆ రాత్రి శివుడిని, శుక్రుడిని పూజించి రాత్రంతా జాగరణ చేయాలి. ఈ విధంగా 11 సంవత్సరాలు వ్రతం చేసి ఆ తరువాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన రోజున బంగారంతో ఒక మేడి చెట్టు బొమ్మను చేయించి పూజించి బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. ఈ వ్రతం చేయడం వలన కలిగే అద్భుతమైన ఫలితాన్ని చెబుతాను, విను. మేడి చెట్టు ఎన్నో పండ్లను ఇస్తూ అన్ని కర్మలకు ఎలా ఉపయోగపడుతుందో, ఈ వ్రతం చేసిన వాడు కూడా వంశాన్ని వృద్ధి చేస్తూ ఎంతో మంది పిల్లలను పొందుతాడు. మేడి చెట్టు బంగారం లాంటి పూలతో ఎలా ప్రకాశిస్తుందో, ఈ వ్రతం చేసిన వాళ్ళు కూడా లక్ష్మీ కటాక్షంతో అలా సంపన్నులై విలసిల్లుతారు. సనత్కుమారా, ఇంతవరకు ఎవరికీ తెలియని ఎంతో రహస్యమైన ఈ వ్రతాల గురించి నువ్వు యోగ్యుడివి కాబట్టే నీకు మాత్రమే చెప్పాను. ఏమాత్రం సందేహించకుండా భక్తితో ఈ వ్రతాలను ఆచరించు అని ఈశ్వరుడు సనత్కుమారుడికి వివరించాడు. ఇక్కడితో స్కాంద పురాణాంతర్గత శ్రావణమాస మహత్యంలో పాడ్యమి రోటక వ్రతం, విధియ ఔదుంబర వ్రత కథలను తెలిపే 11వ అధ్యాయం పూర్తయింది. ఇదండి ఈరోజు శ్రావణమాస మహాత్మ్యం విశేషం. దేవుని లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. ఈ కథ విన్న మీకు, మీ కుటుంబానికి ఆ పరమేశ్వరుని చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలి. రేపటి వీడియోలో ఇంకో చక్కటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే అన్ని రకాల స్తోత్రాలు, పురాణాల కోసం భారతీయ సంస్కృతి.netను విజిట్ చేయండి. మన వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లోని వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.